అందరికీ నమస్కారం. చంద్రబాబుకు ప్రమాదం, ఆధారాలతో దొరికిపోయిన నేతలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హుషారుగా పనిచేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ మూడు పార్టీల నాయకులు ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలని, తపనతో పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకి సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీల ఎమ్మెల్యేలు చేసిన తప్పులు మనం చేయకూడదని, ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ నాయకులకి సూచించారు. అయితే తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పుడు వివాదంలో చిక్కున్నారు. చంద్రబాబు నాయుడికి కొన్ని తెలుగు దినపత్రికలు, టీవీ ఛానల్లో కొమ్ము కాస్తున్నాయని, ఆ దినపత్రికల పేర్లు, ఆ టీవీ ఛానళ్ళ పేర్లు బహిరంగ సభల్లో పదే చెప్పిన వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో బహిరంగానే విమర్శించారు. అయితే ఆ దినపత్రిక టీడీపీకి పూర్తి మద్దతు ఇస్తుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న విషయం కూడా తెలిసిందే. అలాంటి దినపత్రికకు చెందిన రిపోర్టర్ను టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బెదిరించారని ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఇదే వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిక్కున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ట్రాక్టర్ ఇసుకకు ₹500 ఎక్కువగా వసూలు చేస్తున్నారని ప్రముఖ తెలుగు దినపత్రికలో 2 రోజుల క్రితం వార్త వచ్చింది. ఈ విషయంపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు సీరియస్ అయ్యారని సమాచారం. తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు ఆ దినపత్రిక రిపోర్టర్కు ఫోన్ చేసి, నువ్వు పద్ధతి మార్చుకోకపోతే నీకు చివరి రోజులు దగ్గర పడతాయని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. నువ్వు ఇక ముందు మర్యాదగా ఉండాలని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు జరిగితే నువ్వు ఎందుకు అప్పుడు వార్తలు రాయలేదని, ఇప్పుడు మాత్రమే నీకు ఇలాంటి వార్తలు రాయాలని అనిపిస్తుందా అని ఎమ్మెల్యే అనుచరులు ఆ రిపోర్టర్ను నిలదీశారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇంకోసారి ఆ నాయకుడి గురించి ఇలాంటి వార్తలు రాస్తే నీకు అవే చివరి రోజులు అవుతాయని టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు ఆ రిపోర్టర్కు వార్నింగ్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ దినపత్రిక రిపోర్టర్ వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించినా కూడా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు ఏమాత్రం వినలేదని తెలిసింది. ఇదే విషయం పూర్తి మ్యాటర్తో ఆ దినపత్రికలో రావడంతో టీడీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఆ ప్రముఖ దినపత్రిక చంద్రబాబు సహకరిస్తోందని ఆరోపించిన జగన్ అదే దినపత్రిక యాజమాన్యపై గతంలో కేసులు కూడా పెట్టించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు అయితే ఇతనే కాదు, ఇంకా చాలామంది టీడీపీ నేతలు అయితే చాలామంది దినపత్రిక వాళ్ళైతే బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి విరుచుపడుతూ ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంటల నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.